తదుపరి దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మనందరికీ వచ్చిన పాట, తెలిసిన పాట, నడిపించున్న నవ నడి సముద్రమున దేవ, నవజీవన మార్గమున నా జన్మ తరింప అనేటువంటి పాటను పాడుచు ప్రభునామాన్ని మహింపరుద్దాం. నడిపించునా నావా నడి సాంద్రమున దేవా, నవజీవన మార్గమునా నా జన్మ తరింప. నడిపించునా నావా నడి సాంద్రమున దేవా, నవజీవన మార్గం. పాడదాం, అందరికి వచ్చిన పాటే. నా జన్మ తరింప, నడిపించునా నావా నా జీవిత తీరమునా, నా అపజయ భారమునా, నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు. నాయాత్మ విరబూయా, నా దీక్ష ఫలింప, నా నావలో కాలిడుమో, నా సేవ చేకునుమో. నా నావలో కాలిడుమో, నా సేవ చేకునుమో. నడిపించునా నావా నడి సాంద్రమున దేవా, నవజీవన మార్గమునా నా జన్మ తరింప. నవజీవన మార్గమునా నా జన్మ తరింప. నడిపించునా నావా నడి సాంద్రమున దేవా, నవజీవన మార్గమునా నా జన్మ తరింప. 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 సమయంలో వచ్చిన ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. ఈ ఉదయకాల సమయం ప్రభు మనతో మాట్లాడబోచుండగా మనమందరం కూడా మరి మంచి మనసు కలిగి దేవుని మాట వినట్లుగా, అదేవిధంగా విన్నటువంటి వాక్య ప్రకారం మనం నడుచుకొని మనము సంతోషంగా ఉంటూ ప్రభుని సంతోషపరిచేటువంటి వారిగా దేవుని యొక్క వాక్యం మనలో ఆ విధంగా పనిచేస్తుంది కనుక మంచి మనసుతో ప్రభు మాట్లాడడానికి ఉదయకాల సమయంలో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదు. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. నీ మహాకృపను బట్టి గత వారమంతా కూడా ప్రభు మీరు మమ్మల్ని కాపాడి భద్రపరిచి ఆరోగ్యం శాశ్వకాలం పొడిగించి ప్రాముఖ్యంగా మమ్మలను పోషిస్తూ సజీలుగా ఉంచారు. మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో
మీ సన్నిధిలో ప్రభువా మిమ్మల్ని ఘనపరిచి స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. ఇప్పటివరకు పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరిచాం, స్తుతి ఆరాధన ద్వారా మిమ్మల్ని ఘనపరిచాం. అదేవిధంగా తండ్రి, నీ మాటలు వినడానికి సిద్ధపడిన మీరు మాతో మాట్లాడండి. అదేవిధంగా ప్రభువా బిడ్డలు వారి సంపాదనలో కానుకలు సమర్పించున్నారు, వారికి రావాల్సిన ప్రతిఫలం మీరు దయచేయండి. అదేవిధంగా నీ పక్షం నిలబడి నన్ను కూడా మీరే జ్ఞాపకం చేసుకొని ఎవరికి ఏం మాటలు కావాలో మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రభువా మీ సన్నిధిలో తండ్రి నీ పరిచర్య చేస్తున్న బిడ్డలను, సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి బిడ్డలను, సంఘం కొరకు ప్రయాసపడుతున్నటువంటి బిడ్డలను మీరు ప్రత్యేకంగా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ సన్నిధికి వస్తున్నటువంటి ప్రతి బిడ్డను, వారిని వారి కుటుంబాలను ప్రభువా సర్వ సమృద్ధితో మీరు నింపడిన ఆయన. అదేవిధంగా తండ్రి, మేము కుటుంబ సమేతంగా మిమ్మల్ని స్తుతించుటకు తండ్రి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అనేకమైనటువంటి మేలులతో ప్రభు మమ్మల్ని తృప్తిపరుస్తూ ఉన్నారు. ఎల్లవేళలా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీలోనే ముందు కొనసాగిపోవడానికి కృప దయచేయమని, నిన్ను మరొక మిమ్మల్ని విడవక ప్రభు, అదేవిధంగా మీ మాటలను మేము అపార్థం చేసుకోక మంచిగా అర్థం చేసుకొని హృదయంలో ఉంచుకొని వాటి ప్రకారం మేము నడుచుకోవడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా నా ద్వారా మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మీ మాటని ప్రజలు గ్రహించి చక్కగా తండ్రి హృదయంలో ఉంచుకొని వాటి ప్రకారం నడుచుకుంటూ మీరు ఏర్పాటు చేసినటువంటి రాజ్యంలో ప్రవేశించి నిత్యం మీతో సంతోషించేటువంటి కృప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో తండ్రి ఎంత శబ్దం ద్వారా ఎవరైతే వింటున్నారో, అదేవిధంగా లైవ్లో ఎవరైతే వింటున్నారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారికి వినబుద్ధిని మీరు పుట్టించమని ప్రార్థన చేస్తున్నాం. మంచిగా నీ మాటలు విని చక్కగా మీలోనే ముందు కొనసాగిపోవడం కృప దయచేయమని, ప్రాముఖ్యంగా ఏ దుష్టుడు మా మనసులను గలిబిలి చేయకుండా నీ కృపలో తండ్రి మీరే మమ్మల్ని బలపరిచి సహాయం ఇచ్చేయమని, నిద్రమత్తున నిర్లక్ష్యమును మా ఎదురు నుండి తొలగించి నాయన నీ మాటలు వినే చెవులు గ్రహించుకుని హృదయాన్ని దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సరే, మంచిది. సమయంలో మనం ఈ ఉదయకాల సమయంలో మరి చక్కగా వేకువన లేచి దేవుని సన్నిధిలో గడపాలని అనేటువంటి ఒక ఆశతో మీరందరూ కూడా వచ్చారు. చాలా సంతోషం. అదేవిధంగా మనందరితో కూడా మరి మంచిగా ప్రభు మాట్లాడాలని ఈ సమయంలో ఆశపడుతుండగా మరి ప్రభు మాటలు మంచిగా మనం మంచి మనసుతో ఆలకిద్దాం. ఈ సమయంలో మరి మనల్ని కలుగు చేసినటువంటి దేవునికి మనలో విలువైనవి ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈరోజున మనం తెలుసుకుందాం. మనలో దేవునికి విలువైనవి ఏమిటి అంటే, దేవుడు మనల్ని చేసేటప్పుడే ఒక విలువగా చేశాడనమాట. విలువైనటువంటి వారిగా చేశాడు. ఎందుకంటే లోకంలో సృష్టి అంతా చేస్తున్నప్పుడు ఆయన కేవలము మాట చేత చేశాడు, కానీ దేవుడు మనల్ని చేసేటప్పుడు మాత్రం ఆయన ప్రత్యేకంగా మాటతో చేయలేదు, కానీ తన చేతులతో మనలను నిర్మించాడు. అయితే దేవుడు మనలో విలువైనవి ఏం చూస్తున్నాడు, ఏమి విలువగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి అట్టి విలువైనవి మనలో ఉన్నాయో లేదో ఈ ఉదయకాల సమయంలో మనము పరిశీలన చేద్దాం. చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయాన్ని బట్టి నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. చూద్దాం. మనము మొదటిగా 1 పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. 2 చేతులు ఆకాశం వైపు దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. ఇక్కడ పేతురు గారు
తన పత్రికలో రాస్తూ మనలో దేవునికి విలువైనది అనగా దేవుని దృష్టికి, అనగా మనల్ని చూసినప్పుడు దేవుని దృష్టికి ఏది విలువైనదంటే దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి హృదయపు అలంకార స్వభావము ఏంటంట? ఏంటి విలువైనది? మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. ఎందుకంటే అట్టిది దేవునికి విలువైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే బయటి అలంకారము దేవుడు ఇష్టపడట్లేదు, కానీ దేనిని అలంకరించుకోమంటున్నాడు? హృదయాన్ని అలంకరించుకోమంటున్నాడు. దేనితో అలంకరించుకోమంటున్నాడు? సాధువైనట్టు మృదువైనట్టు అనే గుణము. అందుకనే సామెతల గ్రంథంలో కూడా గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుగుదు. గుణం అంటే మనం పిల్లలు కూడా అప్పుడప్పుడు మాట్లాడిపోతారు, నీకేం గుణం పుట్టిందిరా అని చెప్పేసి మనం మాట్లాడతాం కదా. అంటే గుణం అంటే స్వభావం. అంటే ఆ స్వభావం ఎలా ఉండాలని చెప్పేసి దేవుడు అనుకుంటున్నాడంటే అది మంచిగా ఉండాలంట. అది ఎట్లా ఉండాలి? మృదుగా ఉండాలి, శాంతంగా ఉండాలి. సాధువైనట్టు మృదువైనట్టు అంటే మృదువైన హృదయం కావాలంట. అది దేవునికి విలువైనదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కఠినమైన హృదయము దేవునికి విలువైనది కాదు. పాపముతో కూడుకున్నటువంటి హృదయము దేవునికి విలువైనది కాదు. అంటే మనలో విలువైనది దేవుడు ఏది చూస్తున్నాడంటే హృదయాన్ని చూస్తున్నాడు. ఆ హృదయంలో కూడా ఏది ఆయనకి విలువైందంటే ఏది విలువైందంట? సాధువైనట్టు మృదువైనట్టు అను గుణము కలిగినటువంటి స్వభావము, మంచి స్వభావము కలిగినటువంటి హృదయం అంట దేవునికి విలువైందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఒకవేళ నీవు నాకు విలువైనటువంటి ఇల్లు లేదు, విలువైన బంగారం లేదు, విలువైన వస్త్రాలు లేవు, లేకపోతే విలువైనది ఏవి కూడా నాకు లేవని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు మనం అనుకున్నటువంటి వాటి అన్నిటినీ విలువైనవి అని ఏమాత్రం ఆయన అనుకోవట్లేదు. అర్థమవుతుందా? మనము విలువైనవి అని అనుకునేవి దేవుడు విలువైనవి అనుకోవట్లా. కానీ ఏదైతే మనం విలువ కాదు అని చెప్పేసి అనుకుంటున్నామో అదే దేవుని దృష్టికి ఏంటంట? విలువైనదంట. ఏంటంట? మన మంచి హృదయము దేవునికి విలువైందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మరి ఉదయకాల సమయంలో మన హృదయం ఎలా ఉన్నది? ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో రాయబడిన మాట, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అయితే ఇప్పుడు దేవుడు మనలో ఏది చూస్తున్నాడని చెప్పేసి మనం ఆలోచన చేస్తే మన అంతరంగ స్వభావాన్ని దేవుడు చూస్తున్నాడు. దేన్ని కొలతేస్తున్నాడంటే మన అంతరంగ స్వభావాన్ని కొలతేస్తున్నాడు. దేన్ని లక్ష్య పెడుతున్నాడంటే మన అంతరంగ స్వభావాన్ని లక్ష్య పెడుతున్నాడు. దేని మీద ఆయన దృష్టి ఉంచాడంటే మన అంతరంగ స్వభావం మీద ఆయన దృష్టి పెట్టాడు. అందుకనే మన హృదయము పరిశుభ్రంగా, ప్రశాంతంగా, మృదువుగా ఉండాలి. లోపల ఒకటి పైన ఒకటి లాగా మనం ఏమాత్రం ఉండడానికి వీల్లేదు. మనమందరం కూడా అందుకనే జాలిగల మనసు మీరు ధరించుకోండి అని చెప్పేసి దేవుడు మనకు చెప్తాడు స్పష్టంగా, చక్కగా. అయితే రోజున మన అంతరంగం ఎలా ఉంది? కొంతమంది పైకి ఒకటి లోపల ఒకటిగా ఉంటారు. పైకి ఒకటి మాట్లాడతారు, లోపల ఒకటే మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట, ఒకళ్ళ గురించి ఒకళ్ళు అట్లా. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే లోపల అంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు. ఒకసారి మనం దావీదుని ఎన్నుకునేటువంటి ఎంపికలో కూడా మనం చూస్తే దావీదుని ఎత్తు, అదేవిధంగా లావు, అదేవిధంగా వెడల్పు ఇవన్నీ చూడలేదు, కానీ ఏం చూశాడు, ఏం చూస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే చూడండి, 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం మనం ఒకసారి చదువుదాం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును
లక్ష్య పెట్టకము. ఎందుకని? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన పిల్లల విషయమై పెళ్లి సంబంధానికి వెళ్ళామంటే ఏం చూస్తాం? ముందు చెప్పండి, ఏం చూస్తాం? సరే, మీరు చాలామంది పెళ్ళిళ్ళు చేశారు కదా, పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు మీ పిల్లల కోసం ఏం చూశారు చెప్పండి? లేకపోతే మీరు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు మీరు ఏం చూశారు చెప్పండి? ఏం చూశారు? సాధారణంగా ఎవరేం చూస్తారు? పై రూపాన్ని చూసి అబ్బాయి బాగున్నాడు, చక్కగా బాగున్నాడు, అమ్మాయి బాగుంది చక్కగా అని చెప్పేసి ఏం చేస్తారంటే పై రూపాన్నే చూస్తారు. ఏది మొన్న పలానా వాళ్ళకి పెళ్లి చూపులకి వెళ్ళి వచ్చారంటగా, ఏంది అబ్బాయి ఎట్టున్నాడంటే అబ్బాయి బ్రహ్మాండంగా ఉన్నాడు, ఎత్తు కానీ లావు కానీ సైజు కానీ అమ్మాయికి బాగా సరిపోతాడు, బాగున్నాడని చెప్పేసి అంటారు. ఎవరైనా సరే పెళ్లి చూపులకి వెళ్ళి అంతరంగాన్ని చూస్తారా? మేము చూసామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మేము పెళ్లి చూపులకి వెళ్ళి అబ్బాయి అంతరంగాన్ని చూసాం, లేకపోతే అమ్మాయి అంతరంగాన్ని చూసాం. చూస్తారా? ఏం చూస్తారు? పై రూపాన్ని చూస్తూ ఉంటారు. పై రూపాన్ని చూసి అబ్బో కొంచెం నల్లగా ఉన్నట్టున్నాడే, కొంచెం నల్లగా ఉన్నట్టుందే అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఈ అబ్బాయికి ఈ అమ్మాయి అంత తగినది కాదు, లేకపోతే ఈ అమ్మాయికి ఈ అబ్బాయి అంత తగినోడు కాదు, ఎందుకంటే చాలా వ్యత్యాసం ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు చూసేది ఏంటంటే పై రూపాన్ని చూడంట దేవుడు. అయితే అసలు ఈ పై రూపాన్ని చేసింది ఎవరు? చెప్పాలి, మాట్లాడాలి. ఈ పై రూపాన్ని చేసింది ఎవరు? దేవుడే కదా. కానీ దేవుడు అది చూడంట. ఎందుకని చెప్పండి? ఎందుకని? లోపల అంతరంగ స్వభావాన్ని బట్టి ఈ పై రూపం కూడా పనిచేస్తుంది. అర్థమైందా? లోపల అంతరంగ స్వభావాన్ని బట్టే ఈ పై రూపం పనిచేస్తుంది. లోపల ఉన్నటువంటి అంతరంగాన్ని బట్టే ఈ పై రూపము పనిచేస్తుంది. అర్థమైందా మీకు? అంతరంగము మంచిగా ఉంటే దేహం కూడా మంచిగా ఉంటుంది. అంతరంగము మంచిగా లేదనుకుంటే దేహం కూడా ఏమైపోద్ది? పాడైపోద్ది. దీని ద్వారా జరిగే పనులు, దీని ద్వారా జరిగే క్రియలు, ఇది నడుచుకునే విధానం, ఇది చూసే విధానం, ఇది మాట్లాడే విధానం అంతరంగములో నుండి వచ్చినవే. అందుకనే హృదయము నిండిన కొలది నోరేం చేస్తుందంట? మాట్లాడుతుందంట. అందుకనే అంతరంగము మంచిగా ఉంటే మంచి మాటలు వస్తాయి, అంతరంగం మంచిగా లేకపోతే చెడు మాటలు వస్తాయి. అన్నేం చెప్పలే, బైబిల్ గ్రంథం చెప్తుంది. అయితే మనం అంతరంగాన్ని ఎప్పుడు చూస్తామంటే కొన్ని సందర్భాలలో ముందుగా చూసిన తర్వాత ఇతరులను మనం అడుగుతాం, ఆ అబ్బాయి మనస్తత్వం ఏంటి, ఆ అబ్బాయి మనస్తత్వం ఏంటి, ఎలాంటి వాడు, ఎలాంటిది, మంచిదేనా, మంచిగా ఉండేదేనా అని చెప్పేసి తర్వాత మనం అడుగుతాం. అడిగిన తర్వాత మంచివాడే మంచిదని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు మనం ఆ సంబంధం ఖాయం చేసుకోవడానికి మనం ఇష్టపడతాం. కానీ దేవుడైతే డైరెక్ట్గా ఏం చేస్తాడంటే పై రూపాన్ని చూసేవాడు కాదు, కానీ ఏం చూస్తాడంట? చెప్పాలి గట్టిగా, ఏం చూస్తాడంట? అంతరంగాన్ని చూస్తాడంట. అందుకని ఇక్కడ అంటున్నాడు, సమూయేలుతో అంటున్నాడు, సమూయేలు నీవు చదవండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటంట ఆయన లక్ష్య పెట్టేది? ఏంటంట? హృదయమును లక్ష్య పెడతాడంట. పై రూపాన్ని లక్ష్య పెట్టడంట దేవుడు. పై రూపాన్ని చూడడంట, పై రూపాన్ని బట్టి ఎన్నుకోడంట, పై రూపాన్ని బట్టి పరిచర్యలో ఉంచడంట, పై రూపాన్ని బట్టి దేవుడు జతపరచడు. అర్థమవుతుందా? పై రూపం కాదు చూసేది. ఏం చూస్తాడు ఆయన? ఒక వ్యక్తిని వాడుకోవాలంటే దేవుడు ఏం చూస్తాడు తెలుసా? పై రూపాన్ని చూడడు. ఏం చూస్తాడంట? అంతరంగము, హృదయ అంతరంగము, ఈ స్వభావం ఎలా ఉన్నదో అని చెప్పేసి దాన్ని చూస్తారంట. అందుకనే దావీదును చూశాడు, పై రూపాన్ని చూడలేదు, కానీ దేవుడు దావీదు యొక్క హృదయ అంతరంగాన్ని చూశాడు. ఇతడు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండటం చాలా మంచిదని చెప్పేసి దేవుడు నియమించడం జరిగినది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని కూడా ప్రభు పరలోక రాజ్యానికి ఎంచేటప్పుడు ఏం చూస్తాడో తెలుసా? అంతరంగానే చూస్తాడు, కానీ మన పై రూపాన్ని చూడడు. ఎందుకంటే మన పై రూపము పరలోక రాజ్యానికి వెళ్ళదు కాబట్టి. వెళ్ళిద్దా? వెళ్ళదు. మన పై రూపము పరలోక రాజ్యానికి వెళ్ళదు కనుక అంతరంగానే చూస్తాడు. అంతరంగాన్ని బట్టే పరలోకం అనేది డిసైడ్ చేయబడుతుంది. అంతరంగము పరిశుద్ధంగా ఉంటే, అంతరంగం మంచిదైతే, మృదువైనట్టుదైతే, అది సాత్వికముతో కూడుకున్నది అయితే, శాంతి కలదైతే, దాన్ని బట్టి దేవుడు పరలోక రాజ్యాన్ని నిర్ణయిస్తాడు. దాని మీద ఆధారపడి ఉంది. మన పై రూపాన్ని చూడు. మనకున్న డబ్బును బట్టి, మనకున్న బలాన్ని బట్టి, మనకున్న రంగును బట్టి, లేకపోతే మనకున్న మాటతనాన్ని బట్టి, ఈ దేహంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని బట్టి పరలోక రాజ్యాన్ని దేవుడు ఏమాత్రం నిర్ణయించడు. అంతరంగాన్నే బట్టి ఆయన నిర్ణయిస్తాడు. అందుకనే దేవుడు చూసినప్పుడు మన దేహము శుభ్రంగా ఉండటం కాదు, కానీ మన హృదయం ఎలా ఉండాలి? శుభ్రంగా కనపడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఈ రోజున కూడా కొంతమంది దేహం అంత శుభ్రంగా ఉండాల్సిన పని లేదులే అని చెప్పేసి స్నానం చేయకుండా వచ్చి ఉంటారు కొంతమంది, నాకు తెలిసి. ఎందుకంటే దేవుడు శరీరాన్ని చూడడు కాబట్టి, దేవుడు ఏం చూస్తాడు? హృదయాన్నే చూస్తాడు కాబట్టి అది శుభ్రంగా ఉంటే చాలు అని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఉండుంటారు అనుకుంటున్నా కదా. లేరా అందరు చక్కగా స్నానం చేసి వచ్చారా? నవ్వుతారేం? చెప్పరేంది? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరేలే, ఇప్పుడు చేయకపోతే వెళ్ళమని చెప్పి అన్నలేండి, కూర్చోండి, ఇబ్బంది ఏం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విచిత్రం ఏంటంటే మనం ఎక్కువగా ఈ దేహాన్ని అలంకరించడం, ఈ దేహానికి ఖరీదు అనేవి తగిలించడం, ఈ దేహానికి ఖరీదు అనేవి ధరించడం, ఈ దేహానికి ఖరీదు అనేవి చేయటం చేస్తాం, కానీ అసలు మన హృదయం ఎట్లా ఉందని చెప్పేసి మనం ఎక్కువగా ఆలోచన చేయం. అందుకనే యేసుప్రభు కూడా అంటాడు, ప్రజలంట ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా. దేని కొరకంట? తినేది దేని కొరకు, త్రాగేది దేని కొరకు, ధరించుకునేది దేని కొరకు? చెప్పండి, దేని కొరకు? శరీరం కొరకే. మనుషులంటే ఈ విధంగా ఆలోచన చేస్తారు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామని చెప్పి శరీరం గురించి అంట చాలామంది తాపత్రయపడతారంట, ఆలోచన చేస్తూ ఉంటారంట. దీనికి ఏదైతే బాగుంటుంది. ఈ మధ్య ఈ దేహాన్ని అడ్డం పెట్టుకొని మంచిగా మాటలు చెప్పే డాక్టర్లు చాలామంది వచ్చారండి. ఇదిగో ఈ సబ్బు రాసుకుంటే నల్లోళ్ళు కూడా ఎలా వస్తారు? ఎర్రగా వస్తారని చెప్పేసి అనగానే అది తెచ్చుకుంటే బాగుండిద్దే అని చెప్పేసి కొంతమంది రంగు తక్కువగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? శరీరం యొక్క రంగు కొరకు, మార్పు కొరకు ఏం చేస్తూ ఉంటారు? ఆరాట పడుతూ ఉంటారు. ఇదిగో ఇది రాస్తే శరీరంలో మార్పు వస్తుంది, శరీరం మెరుస్తూ ఉంటుంది, తలతలలాడుద్ది అని చెప్పేసి అంటే ఏం చేస్తారు? దాన్ని తెచ్చుకోవడానికి ఇష్టపడతారు. మీ తెల్ల వెంట్రుకలు నల్లగా మార్చే ప్రోడక్ట్ ఇక్కడ ఉంది, అది తక్కువ రేట్లు అని చెప్పేసి అంటే మళ్ళీ దొరకదని చెప్పేసి ఆల్రెడీ 2-3 ఉన్నా మరలా ఏం చేస్తారు? ఎక్స్ట్రా తెచ్చిపెట్టుకుంటారు. అంటే దేని కొరకు తాపత్రయపడుతున్నారు చెప్పండి? ఒక మంచి లేటెస్ట్ చీర వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? దాన్ని కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకొరకు? దేని కొరకు చెప్పండి? ఇవన్నీ కూడా హృదయాన్ని అలంకరించేవంటే హృదయాన్ని అలంకరించేవి కాదు, కేవలము శరీరాన్ని అలంకరించేవి. అయితే ఇది ప్రాముఖ్యము కాదు, కానీ ప్రాముఖ్యంగా అంటే మనము హృదయాన్ని అలంకరించుకోవాలంట. దేంతో అలంకరించుకోవాలంటే సాధువైనట్టు, మృదువైనట్టు అనేటువంటి గుణాలు, మంచి గుణాలతో మన హృదయాన్ని ఏం చేసుకోవాలి? మనం అలంకరించుకోవాలంట. అంటే మన హృదయంలోంచి మంచి ఆలోచనలు రావాలి, మంచి మాటలు రావాలి, మంచి పనులు రావాలి, మంచి క్రియలు రావాలి, అన్నీ కూడా మంచిగానే ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. దీన్ని మనం అలంకరించుకుంటే ఉపయోగం ఉంటుంది, కానీ శరీరాన్ని అలంకరించుకుంటే ఉపయోగం లేదు. ఎందుకంటే ఇది ఒక రోజున ఏమైపోతుందంటే ఖచ్చితంగా మట్టిలోకి వెళ్ళిపోతుంది. నువ్వు దీనికి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, నువ్వు దీనికి ఎంత సమయం ఇచ్చి దీని కొరకు, నువ్వు ఎంత కేటాయించి దీని కొరకు ప్రత్యేకమైనటువంటి రూపును మార్చాలని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు నువ్వు ఏర్పాటు చేసుకున్నా, ఇది ఒకరోజు మట్టిలోకి వెళ్తుంది. కానీ నీ హృదయాన్ని కనుక నువ్వు అలంకరించుకోవడం నువ్వు నేర్చుకోగలిగితే అది నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. ఆ తర్వాత
దేవుడు నిన్ను ఇష్టపడడానికి కూడా అది ఉపయోగపడుతుందని చెప్పేసి ఒక దైవ సేవకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. అందుకనే దేహం యొక్క అలంకరణ కంటే అంతరంగము స్వభావం యొక్క అలంకారము మనకి చాలా ప్రాముఖ్యం. పూర్వీకులంట ఆ విధంగానే తమ హృదయమును అలంకరించుకొని తమ యజమానుకు లోబడంట చక్కగా వారిని ఏం చేశారు, యజమానుడా అని చెప్పేసి పిలిచారంట. పై రూపాన్ని అలంకరించుకోవడం కంటే లోపల అంతరంగాన్ని అలంకరించుకోవడానికి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారంట. ఎందుకో తెలుసా, అదే దేవుడు చూస్తాడని చెప్పేసి. కానీ ఈ రోజున మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం ఒకసారి మనం ఆలోచన చేయాలి. దేని కొరకు డబ్బులు ఖర్చు పెడుతున్నాం, దేని కొరకు ఏ రూపం కొరకు మనము ప్రయాసపడుతున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. నీ దేహం కొరకు నువ్వు ఎంత ఖర్చు పెట్టినా అది ఈ లోక సంబంధమైనదే కానీ ఎక్కడికి ఉపయోగపడేదే కానీ అదే మాత్రం పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళదు. నీ అంతరంగం కొరకు నువ్వు ఖర్చు పెట్టుకున్నావు అనుకోండి, అదేం చేస్తుందో తెలుసా, నేను తిన్నగా పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. అందుకనే దావీదు కూడా అంటాడు, విరిగి నలిగినటువంటి హృదయమే నీకు ఇష్టమైన బలి అని చెప్పేసి అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మన శరీరం యొక్క అలంకరణ కొరకు ఏమీ లేవని చెప్పేసి బాధపడుతున్నావేమో కానీ దీన్ని పట్టించుకోడు దేవుడు. ఈ అలంకరణ లేకపోయినా ఇబ్బంది ఏం లేదు, కానీ హృదయము అనేటువంటి మంచి గుణమైనటువంటి అలంకరణ మనం తప్పకుండా అలంకరించుకోవాలి. ఎందుకంటే దేవుడు పై రూపాన్ని చూసేవాడు కాదు, దేవుడు అంతరంగమును చూసేవాడు. అర్థమవుతుందా? దేవుడు ఏం చూసేవాడు చెప్పండి గట్టిగా ఒకసారి. ఏం చూస్తాడంట దేవుడు? చెప్పాలి గట్టిగా. దేవుడు ఏం చూస్తాడంట? అంతరంగమును. చూడండి ఒకసారి నేను చెప్తాను చదవండి. మనుషులు, చెప్పండి గట్టిగా నాతో పాటు, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మాట్లాడండి గట్టిగా. యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చెప్పండి ఇప్పుడు, దేవుడు ఏది లక్ష్య పెడతాడంట? హృదయమును. ఎందుకంటే ఆయన దృష్టికి మన హృదయము విలువైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దీనికి ఎంత విలువైన డైమండ్లు, ఎంత విలువైన బంగారం ధరించినా ఆయన పట్టించుకోడు, కానీ నీ యొక్క హృదయపు అలంకరణ మాత్రమే ఆయన చూస్తాడు. అందుకనే మన హృదయపు అలంకరణ చాలా ప్రాముఖ్యమైనది. అది మృదువైనదిగా, శాంత గుణము కలిగినదిగా, మంచి ఇతరులను ప్రేమించేటువంటి హృదయము, ఇతరులను గౌరవించేటువంటి హృదయము, ఇతరులను అర్థం చేసుకునే హృదయము, ఇతరులతో సమాధానపడేటువంటి హృదయము, ఇతరులతో మమేకమైపోయి మంచి మనసు కలిగినటువంటి హృదయం మనకు కావాలండి. లోపల పాపంతో బయటికి మంచి మాటలతో మనము మాట్లాడామనుకోండి, సరే ప్రజలైతే గ్రహించలేకపోవచ్చేమో, కానీ దేవుడు గ్రహిస్తాడు. ఎందుకో తెలుసా, ఆయన అంతరంగాన్నే చూసేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా దేవుని యొక్క పనిలో కూడా నిన్ను నిలబెట్టాలంటే ఏం చూస్తాడో తెలుసా? నీ హృదయపు అంతరంగానే చూసి దేవుని పనిలో ఆయన నిన్ను వాడుకుంటాడు. నీ అంతరంగం సరిగా లేకపోతే ఆయన నిన్ను ఏమాత్రమూ వాడుకోడు. మొదట సౌలును చూశాడు, ఏర్పాటు చేశాడు. తన అంతరంగం ఏమైపోయింది? చెడిపోయింది. అందుకని ఏం చేశాడు? అతన్ని తీసివేసి ఏం చేశాడు? మరలా దావీదుని ఎన్నుకోవడం జరిగినది. అదేవిధంగా మనము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడాలన్నా, అన్ని విషయాల్లో మనం అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా మన హృదయపు అలంకారము కనుక దేవునికి ఇష్టమైతే దేవుడు ఖచ్చితంగా మన పక్షము నుండి అన్ని విషయాల్లో మనకి సహాయం చేస్తాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. మనలో దేవునికి విలువైనది ఏంటంట? మనలో దేవునికి విలువైనది ఏంటంట? మన హృదయపు అలంకార స్వభావము. స్వభావం అంటే ఏంటి చెప్పండి? స్వభావం అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఆయన దారిలో వెళ్తుంటే చిన్న కాలువతో ఆ పాటు వెళ్తూ ఉంటుంటే అక్కడ ఆ నీళ్ళల్లో ఒక తేలుబడి కొట్టుకుంటూ ఉంటుందంట. బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆయన ఏం చేశారంటే
దాన్ని రక్షిద్దామని చెప్పేసి దాన్ని పట్టుకున్నాడు. అది పట్టుకున్నప్పుడు అది కాటేసింది. అయితే తన పక్కనే ఒక అతను ఉన్నాడు, ఈ విషయం గమనిస్తున్నాడు, చెప్తా ఉన్నాడు, అయ్యా అది తేలు కుట్టిద్ది, అది కుట్టిద్ది, దానివల్ల నీకు బాధ కలిగిద్దని చెప్పేసి అంటే ఆయన అంటాడు, తేలుకి ఒక గుణం ఉంది, ఏంటంటే కుట్టే గుణం ఉంది. తేలికి ఏ గుణం ఉంది చెప్పండి? కుట్టే గుణం ఉంది. దాని యొక్క స్వభావము అంతే. కుక్క ఉందనుకోండి, దాని స్వభావం ఏంటి? అరిసే స్వభావం. చీమ ఉందనుకోండి, దాని స్వభావం ఏంటి? కరిసే స్వభావం. అదేవిధంగా నా గుణం ఏంటో తెలుసా? నా స్వభావం ఏంటో తెలుసా? అలా నా కళ్ళెదుట ఏ ప్రాణాన్ని అల్లాడుతుంటే దాన్ని రక్షించడం, దాన్ని కాపాడడం నా యొక్క స్వభావం. అది కుట్టినా, అది గిచ్చినా, గిలినా, ఏది చేసినా, నన్ను బాధ పెట్టినా సరే నా స్వభావం ఏంటంటే వాటిని రక్షించడం నా స్వభావం, నా మనస్తత్వం అది అని చెప్పేసి అతను మాట్లాడాడంట. అంటే అంత మంచి స్వభావం మనము కలిగి ఉండాలి. ఏ పరిస్థితుల్లో మన గుణాన్ని ఏమాత్రం మనం మార్చుకోవడానికి వీల్లేదు. పరిస్థితులను బట్టి ఒక పరిస్థితుల్లో ఒకలాగా, మరొక పరిస్థితుల్లో మరొకలాగా మనం ఉండకూడదు. ఎప్పుడు కూడా మనము ఒకే స్థితి కలిగినటువంటి హృదయం కలిగి మనం ఉండాలి. ఇంట్లో ఉన్నా మంచిగా ఉండాలి, బయట ఉన్నా మంచిగా ఉండాలి, బంధువులతో మంచిగా ఉండాలి, స్నేహితులతో మంచిగా ఉండాలి, సంఘంలో అయినా మంచిగా ఉండాలి. అర్థమవుతుందా? కొంతమంది అంటే కొన్ని చోట్ల మంచిగా ఉంటారు, కొన్ని చోట్ల మాత్రం ఇబ్బే వీళ్ళంతా చండాలపోడు లేరు అనే విధంగా ఉంటారు. అట్లా ఉండకూడదు. మన స్వభావం ఏమాత్రం మారడానికి వీల్లేదు. ఎందుకంటే మన అంతరంగం మంచితనాన్ని బట్టే పరలోకం అనేది నిర్ణయించబడింది. అందుకనే పై రూపము ఎలా ఉన్నా ఇబ్బంది లేదు, కానీ అందుకనే పై రూపాన్ని కూడా దేవుడు పట్టించుకోకుండా ఏం చేశాడు? ఒక్కొక్కరికి ఒక రూపాన్ని ఇచ్చాడు, కానీ ఒక్కొక్క రూపం వాళ్ళకే నచ్చదు. ఒక్కొక్క రూపం వాళ్ళకే నచ్చదు. నేనేంటి ఇలా ఉండాను, ఇలా గుట్టేనేంది, నా మొహం ఏంది ఎట్లా ఉంది అని చెప్పేసి కొంతమంది చేదరించుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ రూపం వాళ్ళకే సరిపడదన్నమాట, బాగాదు. మరి ఎందుకు దేవుడు అలా చేశారంటే, దేవుడు దాన్ని లక్ష్య పెట్టట్లేదు. జస్ట్ ఆఫ్టర్ ఆల్ అది కొంతకాలం భూమి మీద ఉంటుంది, తర్వాత మట్టిలోకి వెళ్ళిపోతుంది. అందుకని దాన్ని లక్ష్య పెట్టలేదు. కాబట్టే దేవుడు దాన్ని అలా చేశాడు. కానీ ఈ రోజున దాని మీదే మనం లక్ష్య పెట్టి దాన్ని ఏం చేస్తున్నామంటే రూపురేఖలన్నీ కూడా మార్చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అయితే వాటిని బట్టి ఈ రోజున మనుషులు కూడా చనిపోతున్నారు. తెలుసా మీకు? మనిషి యొక్క అలంకారము సరిగా లేదని దీన్ని అలంకరించుకోవడం కొరకు అనేకమైన రకాల ఆపరేషన్లు చేయించుకొని ఆపరేషన్లు ఫెయిల్ అయిపోయి పెద్ద డబ్బు ఉన్నటువంటి వారి పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళే చనిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా కొంతమంది దేవుని యొక్క సన్నిధిలో చక్కగా పాటలు పాడుతూ, దేవుని సన్నిధిలో యూట్యూబ్లో, ఫేస్బుక్లో కనబడుతూ ఈరోజున పాటలు పాడుతూ ఉన్నారు, మాటలు చెప్తూ ఉన్నారు, దేవుని మాటలు చెప్తూ ఉన్నారు. ఒకసారి మనం వారిని చూస్తే పై అలంకారానికి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చి లిప్స్టిక్లు వేసి సరైన వస్త్రధారణ లేకుండా రకరకాల డిజైన్లతో జడలు వేసుకొని రకరకాలుగా వాళ్ళు అలంకరించుకొని పాటలు పాడుతున్నారండి. ఆ పాటలు పాడేటువంటి పాటకి వాళ్ళకి పోలిక చూస్తే అసలు ఏమాత్రం టచ్ అవనే అవదు, సరిపోదు. వారిని చూసి ఈ రోజున వాళ్ళే అలాగున్నప్పుడు మనం ఎందుకు ఉండకూడదు, మనం కూడా ఉండొచ్చు అని చెప్పేసి ఈ రోజున చాలామంది పై దేహం యొక్క అలంకరణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దానికే ఎక్కువగా డబ్బు ఖర్చు పెడుతున్నారు, దాని కొరకు ఎక్కువగా ప్రయాసపడుతున్నారు, దాని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంటర్నెట్లో కూడా, యూట్యూబ్లో కూడా ఏం చేస్తున్నారంటే ఈ అలంకరణ విషయమై ఎట్లా అలంకరణ చేసుకుంటే శరీరము సౌందర్యంగా ఇతరులకు కనబడదని చెప్పేసి చర్చ చేస్తున్నారంటే ఎక్కువ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మీ సమయము, మీ డబ్బు పై అలంకారానికి ప్రాధాన్యత ఇవ్వద్దు, ఖర్చు పెట్టవద్దు. మీ హృదయాన్ని అలంకరించుకుంటే అదే మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తుంది. ఎందుకంటే ఈ శరీరము ఒక రోజున ఖచ్చితంగా మట్టిలోకి వెళ్ళిపోద్ది. కాబట్టి దీన్ని అందుకనే దేవుడే లక్ష్య పెట్టలేదంట. ఏమన్నా యెహోవా హృదయమును లక్ష్య పెట్టును కానీ శరీరాన్ని మాత్రం పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు. అందుకని మన రూపం ఎట్లా ఉన్నా దేవుడిచ్చింది, దేవాన్ని నువ్వు నాకు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం అని చెప్పేసి అనుకొని హృదయాన్ని అలంకరించుకోవడం కొరకు మనం ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుడు మనలో విలువైనది చూసేది ఏంటంటే
మన అంతరంగ స్వభావము అది మంచిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అదే ఆయనకు విలువైనది. ఎందుకంటే ఆయనే హృదయంలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు కనుక దానికి విలువిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా మనలో ఆయనకు విలువైనది ఏంటో రెండవది మనం చూద్దాం. చూడండి 56వ కీర్తన, త్వరగా చూడండి. 56వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. నా సంచారములు అనగా నా రోజులను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే మొట్టమొదట మన అంతరంగ స్వభావము విలువైనదిగా దేవుడు చూస్తున్నాడు. మనలో రెండవదిగా ఆయన విలువైనది దేన్ని చూస్తున్నాడంటే మనం కార్చే కన్నీరు దేవునికి విలువైందంట. దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నది, అవి నీ కవిలలో కనబడును కదా. అంటే ఇక్కడ కన్నీళ్ళు దేవుడు ఏం చేశాడంటే దాచాడంట. కన్నీళ్లను దేవుడు ఏం చేశాడు? దాచిపెట్టాడు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. మనము దేనిని దాచిపెడతాం? విలువైన దాన్ని దాచిపెడతామా, విలువ లేని దాన్ని దాచిపెడతామా? చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఉదయాన్నే చెత్త బండి వస్తుంది, దాంట్లో వేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని తీసుకెళ్ళి వేయడానికి సిద్ధపడతారు మీరు? అది ఎక్కడ పెడతారు? చెప్పాలి. నేను అనుకుంటున్నాను మీరు ఉదయాన్నే కసు ఊడ్చి బీరువాలో దాచి పెడతారు అనుకుంటున్నాను నేను. అంతేనా? ఎక్కడేస్తారు చెప్పండి, ఎక్కడేస్తారు? చెత్తబుట్టలు వేస్తారు. ఎందుకు? దానికి ఏం లేదు, విలువ లేదు. మరి ఏది మనము దాచిపెడతాం చెప్పండి? దేన్ని మనం భద్రం చేస్తామంటే విలువైనది మనం భద్రం చేస్తాం. ఇప్పుడు దేవుడు కూడా ఇక్కడ కన్నీటిని భద్రం చేస్తున్నాడంటే, దాచిపెడుతున్నాడంటే, కవిలలో అది ఉంచాడంటే కన్నీటికి ఒక విలువ ఉంది. దేవుని యొక్క సన్నిధిలో మనం కార్చేటువంటి కన్నీటికి విలువ ఉంది. అందుకనే మనం ఏం చేయాలో తెలుసా? కన్నీటి ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన చేయాలి చెప్పండి? కానీ మన ప్రార్థనలు ఏ ప్రార్థనలు అండి? ఏ ప్రార్థనలు? కన్నీటి గారిచి ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేస్తుంటే కన్నీరు వస్తుందా? ప్రార్థన చేస్తుంటే కన్నీరు రావాలంటే హృదయంలో ఆ తపన, ఆ తాపత్రయత ఉండాలండి. ఊరికెందుకు వచ్చింది? ఊరికనే కన్నీరు రాదండి. అర్థమవుతుందా? ఒక తల్లి పిల్లలను కూర్చోబెట్టి ప్రార్థన చేయమని చెప్పేసి అంటుందంట. రే ప్రార్థన చేయని చెప్పేసి అంటే ప్రార్థన చేస్తున్నారు. అట్లా కాదురా, కన్నీరు గార్చి ప్రార్థన చేయాలని చెప్పేసి చెప్తుందంట తల్లి. ఎలా చేయాలి ప్రార్థన? కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. వాడు బొడ్డోడు అంటాడంటే వాడు చెల్లితో, నాకు కన్నీళ్ళు రావట్లేదు కానీ చెల్లి నన్ను బాగా గట్టిగా కొరుకు లేకపోతే గిచ్చు. ఏం చేయాలంట? ఆ కన్నీళ్ళు రావట్లే ప్రార్థన చేస్తుంటే నువ్వు ఏం చేస్తావంటే కొరుకు లేకపోతే గిచ్చు, అట్టన్న కన్నీళ్ళు వస్తాయేమో. ఎందుకు తల్లి ఆ విధంగా కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేయమంటుందంటే కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎందుకంటే కన్నీళ్లకు దేవుడు విలువిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భర్త నీ కన్నీళ్ళకు విలువ ఇవ్వకపోవచ్చు, నీ భార్య నీ కన్నీళ్లకు విలువ ఇవ్వకపోవచ్చు. నువ్వెంత కన్నీరు గార్చినా వాళ్ళు లెక్క చేయకుండా, నీ బంధువులు లెక్క చేయకుండా, లేకపోతే నీ స్నేహితులు లెక్క చేయకుండా ఎంత కన్నీళ్లు గారుస్తున్నప్పటికీ కూడా నీ వాళ్ళు ఒకవేళ నీకు విలువ ఇవ్వకపోవచ్చు. కొంతమంది స్త్రీలు ఎంతో కన్నీరు గార్చి వారి దేహంలో కాపాడుకోవడం కొరకు ఆ సమయంలో, ఆ సందర్భంలో కాళ్ళు పట్టుకుంటారు, కన్నీళ్లు గారుస్తారు. అయ్యా నా దేహాన్ని పాడు చేయబాకని చెప్పేసి. కానీ కొంతమంది మూర్ఖులు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ కన్నీళ్లకు విలువ ఇవ్వకుండా వాళ్ళని ఏం చేస్తారు? పాడు చేస్తూ ఉంటారు. ఈ మధ్య ఒక డాక్టర్ మన పాడు చేశారు అట్నే కొంతమంది కలిసి. ఇప్పుడు వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఎంతో కన్నీరు గార్చి ఉంటుందో ఆ సహోదరి, కానీ ఏమాత్రం ఆమె యొక్క కన్నీళ్లకు వాళ్ళు విలువ ఇవ్వలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నీ భర్త దగ్గర కార్చిన కన్నీళ్ళకి నీ భర్త విలువ ఇవ్వకపోవచ్చు, నీ భార్య కన్నీటికి విలువ ఇవ్వకపోవచ్చు భర్త, లేదా బిడ్డలో కార్చేటువంటి కన్నీరు తల్లిదండ్రులు విలువ ఇవ్వకపోవచ్చేమో. కానీ నువ్వు దేవుని ఎదుట కార్చేటువంటి కన్నీళ్ళకు మాత్రం ఖచ్చితంగా విలువ ఉన్నది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో.
ఆయన మనలో విలువైనది చూసేది ఏంటంటే మనం కార్చేటువంటి కన్నీళ్ళు. అందుకనే కన్నీటి ప్రార్థన చాలా విలువైనది. ఆ కన్నీరంట భద్రం చేయబడుతుంది. ఎందుకో తెలుసా? దానికి దేవుడు ఏం చేశాడు? విలువిచ్చాడు. దేనికి ఇచ్చాడు విలువ? కన్నీళ్లకు విలువిచ్చాడు. అందుకనే మనం చూస్తే బైబిల్ గ్రంథంలో హిజ్కియా యెషయా ప్రవక్త వచ్చి చెప్తాడయ్యా, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ పరిస్థితి మారిపోయింది, అయిపోయిందని చెప్పేసి అంటే హిజ్కియా ఏం చేస్తాడు చెప్పండి? గోడ తట్టు తిరిగి మామూలు ప్రార్థన చేయరండి, మామూలు ప్రార్థన చేయడు. ఏం ప్రార్థన చేస్తాడో తెలుసా? కన్నీటి ప్రార్థన. సమయం లేదు, ముందుకు వెళ్ళిపోదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం ప్రార్థన చెప్పండి? ఏ ప్రార్థన చేశాడు? మామూలు ప్రార్థన చేయలేదు. అక్కడ రాయబడింది కన్నీరు గార్చాడంట, కన్నీటి ప్రార్థన అంట. అతడు తిరిగి మరలా అక్కడికి వెళ్ళక మునిపే, తన ప్రాంతానికి చేరక మునిపే అతని కన్నీళ్ళు విలువైనవి కాబట్టి మరలా వెంటనే జవాబు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నువ్వు చేసేటువంటి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఏం చేయాలో తెలుసా? కన్నీటి ప్రార్థన నీకు కావాలి. అదేవిధంగా హన్నా జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు. కారణం ఏంటో తెలుసా? ఆమె యెరూషలేము మందిరానికి వచ్చినప్పుడు ఏం చేసిందో తెలుసా? అందరూ కూడా చక్కగా సంతోషిస్తూ అన్నపానములు పుచ్చుకుంటుంటే చక్కగా వారు తెచ్చినవన్నీ కూడా మాంసాహారాలు అన్నీ కూడా వండుకొని చక్కగా తింటూ ఉంటే ఈమె మాత్రం అలా తినకుండా ఏం చేసేదంటే మందిరములకు వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేసేదంట. ఎలా చేసేది? ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. అందుకనే ఆ కన్నీళ్లకు విలువ ఉంది. కాబట్టి దేవుడు ఏం చేశాడు? మూయబడిన గర్భాన్ని తెరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మన జీవితంలో ఒక కార్యం చేయాలంటే తప్పకుండా మనము కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. అది యథార్థతో కూడుకున్నటువంటి కన్నీరు అయి ఉండాలండి. అర్థమవుతుందా? ఎవరి మీద కోపం ఉండి వాళ్ళ మనసులో పెట్టుకొని ఏదో నష్టం కలిగిందనేది అది మనసులో పెట్టుకొని వేడిచావనుకో, అది కాదు. నువ్వు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా యథార్థంగా కన్నీళ్లు రావాలి. లేకపోతే నువ్వేదో దూల చేసుకొని నష్టం తెచ్చుకొని ఏడిస్తే కాదు. హిజ్కియా అంటున్నాడు, అయ్యా నీ సన్నిధిలో ఎంత యథార్థంగా నడుచుకున్నానో నీకు తెలుసు, ఎంత మంచిగా ప్రవర్తించినో తెలుసు అని చెప్పేసి కన్నీళ్లు గార్చాడు. తన యొక్క యథార్థతను బట్టి, అతను కార్చిన కన్నీటిని బట్టి మరలా తిరిగి అతనికి మంచి జవాబు వచ్చింది. నీవు 15 సంవత్సరాలు మరలా ఆయుష్తో బ్రతుకుతావని చెప్పేసి దేవుడు మాట్లాడాడు. ఎందుకో తెలుసా? ఆ కన్నీళ్లకు దేవుడు విలువిచ్చాడు. అందుకనే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నా కన్నీళ్లు నీ బుడిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. దేవుడు కన్నీళ్లకు విలువిచ్చాడండి. నువ్వు కార్చిన కన్నీరు ఊరికే పోదు. అందుకనే అగస్టిన్ అటువంటి భక్తుడు అంటాడు, నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకొని క్రీస్తు సిలువ యొద్దకు నేను వచ్చాను అని చెప్పేసి అంటాడు. అంటే కన్నీళ్లకు దేవుడు అంత విలువిచ్చాడు. అందుకనే మనలో ఆయన విలువిచ్చే పదార్థం ఏదన్నా ఉందంటే ఏంటంట? కన్నీళ్ళు. కన్నీళ్ళకి దేవుడు విలువిచ్చాడు. నీ వారి ఒకవేళ నువ్వు కార్చే కన్నీళ్లకు విలువ ఇవ్వకపోవచ్చేమో, కానీ నువ్వు నమ్మినటువంటి దేవుడు, నేను ప్రకటించేటువంటి నా దేవుడు నీ కన్నీళ్లకు నా కన్నీళ్లకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ఎందుకంటే మనం కార్చే ప్రతి కన్నీటికి ఆయన విలువ కడుతున్నాడు. ఆయన దృష్టిలో మనం కార్చే కన్నీరికి విలువ ఉంది, అది విలువైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొద్ద మనం కన్నీరు గార్చి శ్రేష్టమైనటువంటి కార్యాలు మన పితరులు పొందుకున్న రీతిగా మనం కూడా అలాంటి కార్యాలు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రభు వాటిని భద్రపరిచి ఏమో ఒక రోజున మనకి అవి చూపిస్తాడేమో, ఎందుకంటే అవి భద్రపరచబడి ఉన్నాడు. నీ కవిలలో అవి కనబడును కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ జీవితాలలో కార్యాలు ఒకవేళ చూడలేకపోతావా, నువ్వు అనుకున్నవి నువ్వు సాధించలేకపోతావన్న కన్నీరు గార్చి ఒకసారి ప్రభువుని అడుగు. ఆ కన్నీరు విలువైనది. ఆ విలువ తగినటువంటి ఆ కార్యాన్ని దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. అదేవిధంగా మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 9వ అధ్యాయము 3వదిగా మనం చూస్తే లూకాసు వార్త 9వ అధ్యాయం 55వ వచనాన్ని మనం చదువుదాం.
ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించాను. చాలు, గద్దించను అనేటువంటి మాట దగ్గర 4 అనేటువంటి నెంబర్ రాయబడింది చిన్న పుట్నోట్లో. అయితే ఆ మాట మనం చదువుదాం. మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరెరుగరు, మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే గాని నశింపజేయుటకు రాలేదని నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదట మన అంతరంగము దేవునికి విలువైనది, మన అంతరంగ స్వభావము ఆయనకి విలువైనది. తర్వాత మనం కార్చేటువంటి కన్నీరు ఆయన దృష్టిలో విలువైనది. తర్వాత మూడోది ఏంటంటే ఆయన మనకిచ్చినటువంటి ఆత్మ విలువైనది. అర్థమైందా? ఆయన మనకిచ్చినటువంటి ఆత్మ విలువైనది. ఎందుకు విలువైందంటే చూడండి, ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటను మనం ఒకసారి ఆలోచన చేస్తే, మనుషుల ఆత్మను రక్షించుటకే యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడంట. యేసు ప్రభు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు? మనుషుల యొక్క ఆత్మను రక్షించడానికే. అంటే యేసు ప్రభు ఒక ఆత్మను రక్షించాలని భూలోకానికి వచ్చాడంటే చెప్పండి, ఇది విలువైనదే కాదా? చెప్పండి. శరీరాన్ని రక్షించడానికి వచ్చాడా, ఆత్మను రక్షించడానికి వచ్చాడా? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చాడు. ఏం నశించిపోతుంది? మనిషి యొక్క ఆత్మ. అర్థమవుతుందా? యేసు అంటే ఏంటి? రక్షకుడు. ఏ రక్షకుడు? దేని రక్షకుడు? దేని రక్షించేవాడు? మన ఆత్మను రక్షించేవాడు. అంటే దేవుని దృష్టిలో విలువైనది ఏంటంటే ఈ దేహాన్ని నడుపుతున్నటువంటి ఆత్మ దేవుని దృష్టిలో విలువైనది. కాబట్టేనండి ఈ విలువైనటువంటి ఆత్మ నరకానికి వెళ్ళిపోకుండా ఈ విలువైనటువంటి స్థలంలోనికి అది రావాలని చెప్పేసి దేవుడే తన ప్రియకుమారుని భూలోకానికి పంపించాడు. ఈ ఆత్మ రక్షణ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఈ ఆత్మ రక్షణ కొరకు తన యొక్క రక్తాన్ని కార్చాడు. ఈ ఆత్మ రక్షణ కొరకు దేవుని కుమారుడే తను తగ్గించుకోవాల్సి వచ్చింది. ఎంత త్యాగం చేశాడో తెలుసా? దేని కొరకు చేశాడు? కేవలము ఆత్మ కొరకే. ఈ ఆత్మ చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతుందని ఈ ఆత్మను రక్షించడానికి దేవుడు ఏం చేశాడు? తన ప్రియకుమారుని భూలోకానికి పంపించాడు. అంటే ఆత్మ దేవుని దృష్టిలో ఎలా ఉందంటే విలువైనదిగా ఉన్నది. అర్థమవుతుంది? అందుకని దీన్ని మీరు లెక్క చేయకుండా దేహం చనిపోతే ఈ ప్రాణం అంతా గాలిలో కలిసిపోద్దులే అని చెప్పేసి లెక్కలేని తనంగా ఉండవద్దు. దీనికి ఒక విలువ ఉంది. చనిపోయిన తర్వాత గాలిలోకి వెళ్ళదు, దుమ్ములోకి వెళ్ళదు. కేవలం ఎక్కడికి వెళ్దంటే ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికే చేరుతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే దీనికి ఒక విలువ ఉంది. నువ్వు అనుకున్న రీతిగా, నువ్వు నిర్లక్ష్యం చేసిన రీతిగా ఈ ఆత్మ ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళదు. దీనికి ఒక విలువ అంటూ ఉంది. అందుకనే దేవుడే మానవుడిగా ఈ భూలోకానికి దిగి వచ్చాడు. దేనికోసం వచ్చాడో తెలుసా? మన శరీరం కోసం రాలేదు, కానీ మన శరీరం నడుపుతున్నటువంటి ఆత్మ కొరకే, ఆత్మను రక్షించడం కొరకే ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన అంత పని కట్టుకొని తను తగ్గించుకొని ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటంటే దీని యొక్క విలువ ఆయనకి తెలుసు కనుక ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మనకో చెప్పండి, ఆత్మని రోజున రక్షించుకోమంటే చాలామందికి దీన్ని విలువ తక్కువగా చూస్తారు. రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఆత్మను రక్షించుకోమంటే దాన్ని ఏదో ఒక పెద్ద భారంగా భావిస్తూ ఉంటారు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. అయ్యా మీ ఆత్మను రక్షించుకోండి, మీ రక్షణ పొంది మీ ఆత్మను రక్షించుకోండి అని చెప్పేసి అంటే ఈ రోజున మానవుడికి లెక్కలేదండి. మానవుడికి ఏమాత్రం లెక్కలేనే లేదు. కానీ దేవుని దృష్టిలో మన ఆత్మ దేవుని దృష్టిలో విలువైనది. కాబట్టి దాన్ని రక్షించడానికి, అది నరకానికి వెళ్లకుండా దాన్ని తప్పించడానికి యేసు ప్రభు ఈ భూలోకానికి రావడం జరిగినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఈ ఆత్మకు రక్షణగా దేవుడు మనకు రక్తాన్ని కార్చాడు, ప్రాణం పెట్టాడు, మనం రక్షించబడ్డాం కనుక మనం ఏమాత్రం ఈ ఆత్మదీపాన్ని ఏమాత్రం మనం పాపం చేసి ఆర్పుకోవడానికి వీల్లేదు. ఆయన విలువిచ్చాడు కనుక మనం కూడా విలువిచ్చి ఈ ఆత్మను మనం రక్షించుకోవాలి. అది పాపంలో పడిపోకుండా, అది నరకానికి వెళ్ళిపోకుండా దాన్ని మనం రక్షించుకోవాలి. దేవుని యొక్క వాక్యం చేత, ప్రార్థన చేత దాన్ని మనం ఏం చేయాలంటే ప్రతిదినము రక్షించుకోవాలి. ఈ ఆత్మను రక్షించుకోవాల్సిన బాధ్యత మందే. రక్షించుకోలేదనుకోండి ఏం చేస్తాడో తెలుసా? తర్వాత
తీర్పులోనికి తీసుకొచ్చి ఆయన నరకంలో పడేస్తాడు. తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది మనం. అందుకనే ఆత్మను మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మే మనకు ప్రాముఖ్యమైనది, శరీరము మనకి ప్రాముఖ్యమైనది కాదు. అందుకనే దేహం ఎలా ఉన్నా ఆత్మను బలపరచుకోవడం కొరకు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి మనం రావాలి. శరీరం అంటది, నాకు ఒళ్ళు నొప్పులు, నాకు కాళ్ళు నొప్పులు, నాకు పని ఉంది, నాకు కుదరదు అని చెప్పేసి శరీరం చెప్తూ ఉంటుంది. కానీ ఆత్మ ఏమంటుంది? ఆత్మ సంసిద్ధమే కానీ శరీరము బలహీనం. దేనికి సంసిద్ధం? ఆత్మ దేనికి సంసిద్ధం? దేవుని మాట వినాలని, పరిశుద్ధంగా ఉండాలని, దేవుని సన్నిధిలో గడపాలని, దేవునికి అది ఇంకా మంచిగా విలువగా కనబడాలని చెప్పేసి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. అందుకని ఈ శరీరం పనికిరాదు కాబట్టి బలహీనమైన సరే దీన్ని ఏం చేయాలి? ఎలాగోలాగా బలపరుచుకొని ఇక్కడ మనం పడేయాలన్నమాట. అప్పుడే దేవుడు ఏం చేస్తారంటే శరీరానికి కూడా అందుకని పౌలు గారు, నేను ఎప్పుడు బలహీననో అప్పుడే బలవంతుడను. ఎందుకంటే మనం దేవుని సన్నిధికి రావాలంటే ముందు సాతాను మన శరీరంలో దూరి మన శరీరాన్ని బలహీనపరుస్తాడు. ఏదో ఒక విధంగా దేవుని సన్నిధికి వెళ్లకుండా ఆటంకాలు కలుగు చేస్తాడు. దాన్ని మనము ఆసరాగా తీసుకొని, అందుకని చూడండి, ఇప్పుడు మీరు పనికి వెళ్ళేటప్పుడు మాత్రం మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది. మీకు కాళ్ళు నొప్పులు కానీ, నడుము నొప్పులు కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, జలుబు కానీ, జ్వరం కానీ ఏమీ గుర్తురావు. కానీ చూడండి, దేవుని సన్నిధికి రావాలంటే చాలామంది అమ్మ ప్రార్థనకు రాలేదండి, అయ్యా ప్రార్థనకు రాలేదంటే, చెప్పే సాకలేదంటే, పెద్ద పెద్దది కాదండి, చిన్న తలనొప్పి అందుకనే రాలే. తలనొప్పి అని పని మానుకున్నావా? తలనొప్పి అని అన్నం తినకుండా మానేసావా? తలనొప్పి అని పెళ్ళికి వెళ్ళకుండా మానేసావా? అమ్మ రాపోతే మళ్ళీ వాళ్ళు మా అమ్మాయిల పెళ్ళికి రారు, లేదా మొహం నల్లగా పెట్టుకుంటుంది, మొహం ఎర్రగా పెట్టుకుంటుంది. నేను వెళ్ళాలని చెప్పేసి తలనొప్పి అయినా, కాళ్ళు నొప్పి అయినా, నడు నొప్పి అయినా కుట్టుకుంటూ వెళ్తావు కదా. మరి దేవుని సన్నిధికి ఎందుకు రావు? అదే మన ఆత్మను మనము, ఇది మన ఆత్మ విలువైనది, దీన్ని మంచిగా ఉంచుదామని చెప్పేసి అంటే అది సాతానికి ఏమాత్రం ఇష్టంగా ఉండదు. అందుకనే దేవుని సన్నిధికి రావడానికి ఎన్నో ఆటంకాలు కలుగు చేస్తాం. బయలుదేరావు దేవుని సన్నిధికి వద్దామని చెప్పేసి రాత్రి కరెంటు పోయింది, ఇంకేం వెళ్దాం, కరెంటు పోయిందిగా, మొదలు అల్లదుగా, అక్కడ కుక్కలు అరుస్తూ ఉన్నాయి, ఏం చేస్తుందో కదా. ఈ ఆటంకాలు మనకి. బయలుదేరావు, 2 చినుకులు పడ్డాయి, అమ్మో మొక్కెత్తుతానేమో, ఆగిపోతావు. అదే పనికైతే ఆగిపోతావా? ఏదైనా పని మీద అయితే ఆగిపోతావా? ఆత్మను రక్షించుకోవడానికి మనం దేవుని సన్నిధికి ఎన్ని ఆటంకాలైనా తొలగించుకొని మనం రావాలండి. ఎందుకంటే మన శరీరం ప్రాముఖ్యం కాదు, మన ఆత్మ దేవుని దృష్టికి విలువైనది. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. అదేవిధంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20లో మనం చూస్తే మన దేహము దేవునికంట ఏమైందని చెప్పండి? విలువైనది. చెప్పండి గట్టిగా, ఏదంటే విలువైంది? మన దేహం కూడా విలువైంది. ఎందుకు? ఈ భూలోకంలో ఈ దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆయన్ని మహిమపరచడానికి ఈ దేహాన్ని ఇచ్చాడు. అందుకనే ఈ దేహం కూడా విలువైనది. కాబట్టి ఏం చేశాడు ఆయన? ఈ దేహాన్ని విలువ పెట్టి కొన్నాడంట. ఇప్పుడు చూడండి, మనం ఎక్కువ డబ్బు పెట్టి కొంటాం. ఎందుకు కొంటాం? అది విలువైనది కాబట్టి. అర్థమైందా? ఇప్పుడు డైమండ్ ఉందండి, వజ్రం ఉంది, బంగారం కంటే అది విలువైంది. దాన్ని కొన్ని లక్షలు పెట్టి, కొన్ని కోట్లు పెట్టి కొంటారు. ఎందుకో తెలుసా? అది విలువైనదని. దేవుడు కూడా మన దేహాన్ని కొన్నాడంట, విలువ పెట్టి కొన్నాడు. ఎందుకో తెలుసా? ఇది కూడా విలువైన. ఎందుకో తెలుసా? ఈ దేహంతో మనం ఏం చేయాలంట? దేవుణ్ణి మహిమపరచడానికి దీనికి కూడా ఒక విలువ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దీన్ని అలంకరించుకోవడానికి ఆయన విలువ ఇవ్వలేదు, కానీ కేవలము దేవుడిచ్చినటువంటి శరీరముతో దేవుణ్ణి మహిమపరచాలని దీనికి విలువ ఇచ్చాడు, అంతే. కాబట్టి ఈ దేహం ఎట్లా ఉన్నా సరే మనం ఏం చేయాలి? దీంతో మనం దేవుణ్ణి మహిమపరచాలి. అది ఎర్ర శరీరమైనా, తెల్లదైనా, నల్లదైనా, అది ఎట్లా ఉన్న వంకరైనా, ఏదైనా సరే ఈ దేహంతో మనం ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచడమే మనం నేర్చుకోవాలంతే. అర్థమైందా? మన హృదయపు అలంకారము మంచిగా ఉండి మనం దేహంతో దేవుని స్తుతిస్తున్నాం అనుకోండి, అది దేవుడు చక్కగా సంతోషపడతాడంట. అందుకని మన దేహం కూడా విలువైందే కాబట్టి దేహంతో ఏం చేయాలి? మనం దేవుణ్ణి మహిమపరచాలి. అంటే దేవుడు మనలో విలువైనవి ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. అదే చివరికి ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఏంటంటే
ప్రియమైన దేవుని బిడ్డలారా, 116వ కీర్తన 15వ వచనంలో యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి, అయితే దీనికి ఒక పేరు పెట్టాను. ఏంటంటే ఏం పేరు అంటే భక్తితో కూడిన ముగింపు జీవితం. చెప్పండి, భక్తితో కూడిన ముగింపు జీవితము దేవుని దృష్టికి విలువైనది. ఏ జీవితం అండి? ఏదో నువ్వు 4 ఇళ్ళు సంపాదించుకొని, 10 ఎకరాలు పొలం సంపాదించుకొని, లేకపోతే కొంత స్థలం సంపాదించుకొని, లేకపోతే మంచి ఉద్యోగం సంపాదించుకొని, మంచి వాహనాలు సంపాదించుకొని, లేకపోతే మంచి అన్నీ కూడా నువ్వు కలిగి ఉండి చనిపోతే నీకు విలువ లేదు. కానీ నువ్వు చనిపోయే లోపు భక్తి కలిగి చనిపోతే, భక్తితో కూడిన ముగింపు జీవితం, నీ జీవితపు ముగింపులో నువ్వు కనుక మంచిగా భక్తి చేసి నువ్వు చనిపోతే ఆ జీవితం అంట దేవునికి విలువైందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు ఎన్ని కోట్లు ఉన్నా నీకు విలువ ఉండదు చనిపోయిన తర్వాత. నీకు ఎంత బంగారం ఉన్నా నువ్వు చనిపోయిన తర్వాత నీకు విలువ ఉండదు. అందుకని ధనవంతుడు అనే పేరు అక్కడ రాయబడింది. ధనవంతుడు చనిపోయాడు, ధనం కలిగి చనిపోయాడు, కానీ అతనికి ఏమాత్రం విలువ అనేది లేదు. ఎందుకు లేదు? క్రీస్తు లేని జీవితం విలువ లేని జీవితం, భక్తి లేని జీవితం, విలువ లేని జీవితం, భక్తి గల జీవితం విలువైన జీవితం. అందుకని యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. ఏదో నువ్వు చనిపోయిన తర్వాత సమాధి మీద ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు అని చెప్పేసి నువ్వు రాయించుకున్నావు, లేకపోతే రాశారనుకోండి, ఆ ధన్యత నీకు రాదు. నువ్వు చనిపోయే లోపు ఎలా చనిపోవాలో తెలుసా? భక్తి చేస్తూ చనిపోవాలి. ఆ భక్తి కూడా అల్లటప్ప భక్తి కాదు, అపనమ్మకంతో కూడిన భక్తి కాదు, ఎవరో మనుషులు చేయమంటే చేసే భక్తి కాదు, లేదా మనుషులను చూసి భక్తి చేయటం కాదండోయ్. అర్థమవుతుందా? కొంగ భక్తి చేస్తుందంట. ఎట్లా చేస్తుంది చెప్పండి? ఎట్లా చేస్తుంది? ఒక కాళ్ళ మీద భక్తి చేస్తుందంట. పాపం చేపలు చూసి, కొంగ బావ ఏంది నువ్వు అట్లా భక్తి చేస్తున్నావు ఒక కాళ్ళ మీద అంటే, మీకోసమే. ఎవరి కోసం? మీకోసమే నేను చేస్తుంది భక్తి. మా కోసమా? అమ్మో అంత మంచిదానివే, అంత మంచి భక్తి చేస్తున్నా మా కోసం. ఏమైంది? ఈ చెరువు ఇక కొన్ని రోజుల్లో ఎండిపోబోతుంది, మీరందరూ చనిపోతారని చెప్పేసి వాన దేవుడి కోసం ఏం చేస్తున్నానంటే మిమ్మల్ని బట్టి భక్తి చేస్తున్నా. వాన గురింపించి మరలా నీరు రావాలని చెప్పేసి మీకోసమే భక్తి చేస్తున్నా అని చెప్పేసి అది ఏ భక్తి చేసిందండి చెప్పండి? ఏం భక్తి? కపటమైన భక్తి. అవునా? ఇంత భక్తి చేసేదానివి మాకు ఏదన్నా మార్గం చూపించుకోవచ్చు కదంటే, నాకు తెలిసిన మంచి సరస్సు ఉంది, కానీ మీరు కనుక అందరు కలిసి వస్తే ఒక్కొక్కళ్ళని తీసుకెళ్ళి చక్కగా అందులో పడేస్తానని చెప్పేసి ఆ భక్తిని అవి నమ్మేని. అంటే ఇది ఒక కథలేండి, అవి నమ్మిని. అర్థమైందా? నమ్మి ఏం చేసిందంటే ఒక్కడిగా వచ్చింది, చక్కగా తీసుకెళ్తుంది, తింటా ఉంది, చక్కగా తీసుకెళ్తుంది, తింటా ఉంది, మొత్తాన్ని తినేసింది. చివరికి ఎండ్రకాయ కనబడితే నీకోసం కూడా నేను భక్తి చేస్తున్నాను అందంట. నీకోసం నువ్వు కూడా నీళ్ళు లేకపోతే చనిపోతావు అని చెప్పేసి అంటే, అవునా వాళ్ళని తీసుకెళ్ళి నన్ను కూడా తీసుకెళ్ళని చెప్పేసి అంటే, ఎక్కువ అని చెప్పేసి ఎక్కించుకుందంట పైన. చూస్తూ వెళ్తుంటే ప్రతిరోజు ఇవి తీసుకెళ్ళి చేపలు వాటి యొక్క ముళ్ళు ఆ ప్రాంతంలో కనబడుతుంది అంట. దీనికి అర్థమైపోయిందమ్మో ఇది దొంగ భక్తి చేసి దొంగది మొత్తాన్ని తినేసింది, ఇప్పుడు నన్ను కూడా తింటదని చెప్పేసి ఆలోచన చేసి అది ఆ చేపలను ఏ ప్రదేశంలో అయితే తినడానికి తింటుందో దీన్ని కూడా అక్కడ తినడానికి ప్రయత్నం చేసే సమయంలో అదేం చేసిందంటే తన గెట్టెలతో తన గొంతుని నొక్కి పట్టుకుంది. అక్కడ అది చనిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున కొంతమంది వారికి ఉపయోగం లేనటువంటి భక్తిని చేస్తున్నారు, నరకానికి తీసుకొని వెళ్ళే భక్తిని చేస్తున్నారు. ఎందుకంటే ఆ భక్తిలో శక్తి లేదు. కొంతమంది దేని కొరకు భక్తి చేస్తారంటే, నాకు మంచిగా పెళ్ళైతే భక్తి చేస్తా, ఆ పెళ్ళైన దాకా భక్తి, తర్వాత భక్తి పోద్ది. నాకు మగపిల్లడు పుడితే నేను భక్తి చేస్తా, మగపిల్లడు పుట్టంగానే భక్తి ఏమైపోద్ది? అయిపోద్ది. నేను 10th పాస్ అయితే భక్తి చేస్తా, నాకు ఉద్యోగం వస్తే భక్తి చేస్తా, నాకు మంచి జీతం వస్తే భక్తి, నా వ్యాపారం అభివృద్ధి చేస్తే జరిగితే భక్తి. ఈ విధంగా చాలామంది అండి యేసు ప్రభు దగ్గర కోరుకొని ఇలాగ భక్తి చేస్తారు అనుకొని నవ్వుకుంటున్నారు. పిచ్చోడా, భక్తి పిల్లల కోసం, భక్తి డబ్బు కోసం, భక్తి బంగారం కోసం, భక్తి ఇళ్ళ కోసం కాదురా చేసేది.
దేని కొరకు భక్తి చేసేది చెప్పండి? దేని కొరకు? నిత్యము దేవునితో ఉండడానికి భక్తి చేయాలి. ఈ రోజున చాలామంది ఇలాంటి శక్తి లేని భక్తి చేస్తూ, అందుకనే సంఘాల్లో కూడా స్థానికంగా నిలబడలేక ఏం చేస్తూ ఉంటారంటే వాటి కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అక్కడికి వెళ్తే పిల్లలు పుడతారు, అక్కడికి వెళ్తే దేవుడు మాట్లాడతారంటే, అక్కడికి వెళ్తే అవి జరుగుతాయి, ఇక్కడికి వెళ్తే ఇవి జరుగుతాయి అని చెప్పేసి వాటి కొరకే భక్తి చేసేవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వారానికి ఒక చోటకి అట్లా తిరుగుతూ ఉంటారు. ఆ భక్తి పరలోక రాజ్యానికి తీసుకెళ్దు. కనుక ప్రియమానంద ఉన్న బిడ్డలారా, మనం చనిపోయే సమయానికి ఎలాంటి భక్తి అంటే ఆ భక్తి మనలను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళే భక్తిలాగా ఉండాలి. మనం చనిపోయిన తర్వాత మనం తీసుకొని వెళ్ళడానికి దేవదూతలు వచ్చే భక్తిలాగా ఉండాలి, సాతాను కాదు. దేవదూతలు వచ్చి తీసుకొని వెళ్ళేటువంటి భక్తి చేయాలి. మన భక్తిలో యథార్థత ఉండాలి. మన భక్తిలో ఏమాత్రం స్వార్థం ఉండటానికి వీల్లేదు. ఈరోజున చాలా స్వార్థంతో కూడిన భక్తి చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు అది ఇస్తే నేను భక్తి చేస్తా అంటే, ఈ పోతే చెప్పండి, మాట్లాడండి. ఇవ్వకపోతే నేను భక్తి చేయను అంటే స్వార్థంతో కూడుకున్న భక్తి అన్నమాట. దేవుడు ఏదన్నా నాకు ఇస్తే నేను భక్తి చేస్తా, దేవుడు నాకు ఏదైనా మేలు చేస్తే నేను భక్తి చేస్తా. అలాంటి వాళ్ళు దేవునికి అవసరం లేదండి. అలాంటి వాళ్ళు దేవునికి అవసరం లేదు. నువ్వు ఇస్తే, ఆయన ఇస్తే నువ్వు భక్తి చేసేదే ఉంది. ఇవ్వకపోయినా ఏం చేయాలి చెప్పాలి గట్టిగా? ఇవ్వకపోయినా భక్తి చేయాలి. అందుకని అన్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, ఆ తర్వాత మీకు ఏది కావాలో నేను ఇస్తానని చెప్పేసి అన్నాడు. అది మొదట అలాంటి భక్తి మనకు కలిగి ఉండాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పితరులు భక్తి చేశారంటే వాళ్ళు భక్తి ప్రారంభం చేసిన తర్వాత వారి జీవితాల్లో నెమ్మది లేదు, ఆకలి దప్పుకలు, అర్థమవుతుందా? కొరడా దెబ్బలు, నిద్ర లేదు, ఆహారం లేదు, వస్త్రాలు లేవు, నిందలు, అవమానాలు, ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు, భయంకరమైనటువంటి పరిస్థితులు. వారు సొంత వారిని వెలివేశారు. ఎన్నోసార్లు సరసాల్లోకి వెళ్ళిపోయారు. ఎన్నో పరిస్థితులు వాళ్ళకి ఎదురైన, చివరికి రంపాలతో కోయబడ్డారు. అర్థమవుతుందా? ఉరి తీయబడ్డారు, నరకబడ్డారు, రకరకాలుగా చంపబడ్డారు. కానీ వాళ్ళ మాత్రం భక్తి జీవితాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. ఎందుకో తెలుసా? అంత మంచి భక్తి చేశారు. ఎందుకో తెలుసా? భక్తి మమ్మలను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుందని చెప్పేసి రాళ్లతో కొట్టి చంపారండి. ఎన్ని రకాలుగా చేస్తున్నా వాళ్ళ భక్తిని మాత్రం విడిచిపెట్టలేదు. ఈరోజు నాకు కొన్ని శోధనలు వస్తేనే భక్తి ఏం చేస్తున్నారు? మానేస్తున్నారు. కొన్ని సమస్యలు వస్తే భక్తి మానేస్తున్నారు, చర్చి మానేస్తున్నారు. దేవుడు ఏదైనా మేలు చేయకపోతే ఏ దేవుడు లేని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏదైనా సమస్య నుంచి విడిపించబోతే ఏముందని చెప్పేసి రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి దారిలోకి వెళ్ళిపోతున్నారు. అది మంచిది కాదు. దేవుడు మనకి లాభాన్ని ఇచ్చిన, అందుకే ఏమంటాడు? దేవుడు మనకి మేలు చేసినా భక్తి చేయాలి, దేవుడు మనకి కీడు చేసినా భక్తి చేయాలి. దేవుడు మనకి మేలు చేస్తే భక్తి చేయడం, దేవుడు మనకి కీడు చేస్తే భక్తి చేయడం మానివేయడం కాదు. దేవుడు మనకి ఏది చేసినా మనం భక్తి చేయాలని చెప్పేసి అతను చెప్పి, ఆ విధంగానే సమస్తము కోల్పోయిన తన భక్తి జీవితానికి ఏమాత్రము కూడా సమాధి చేయకుండా మంచిగా భక్తి చేశాడు. చివరికి రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాను. కనుక ఈ రోజున నువ్వు చేసేటువంటి భక్తి మరి నేను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళేదేనా, లేకపోతే ఏదన్నా దేవుని దగ్గర ఏదో పొందుకోవడానికి భక్తి చేస్తున్నావా? ఒకసారి ఆలోచన చేసుకొని విలువైన భక్తి మనం చేసి ఆయన దృష్టిలో ఒక విలువను మనం సంపాదించుకొని శ్రేష్టమైనటువంటి పరలోక రాజ్యాన్ని సంపాదించుకుందాం. అలాంటి కృపా భాగ్యము ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సమయాలందరూ కూడా లేచినటువంటి చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. త్వరగా లేచినట్టు చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఈ ఉదయకాలం ఆయన దృష్టిలో మనలో ఏది విలువైనదో ప్రభు మనతో మాట్లాడాడు, మనం నేర్చుకున్నాం. మన హృదయపు అంతరంగ స్వభావము ఆయనకు విలువైనది, మనం కార్చే కన్నీరు విలువైనది, అదేవిధంగా దేవుడు మనకిచ్చిన ఆత్మ విలువైనది, మన దేహము కూడా విలువైనది, అదేవిధంగా భక్తితో కూడిన ముగింపు జీవితం విలువైనది. మనం చనిపోయిన తర్వాత దేవదూతలు ఒక విలువైన స్థలానికి తీసుకొని వెళ్తారు. ఎందుకంటే మన భక్తి విలువైనది, మన భక్తి జీవితం విలువైనది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే మన పేరు కూడా విలువైనది. అందుకనే జీవగ్రంథంలో మన పేరు రాయబడి ఉంది.
ఎందుకో తెలుసా? ఆయన దృష్టిలో మనం విలువైన వాళ్ళము కనుకనే ఆ విలువైన పేరు ఆయన గ్రంథంలో రాయబడి ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే దేవుని దృష్టిలో విలువైనవి మనలో చాలా ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరుడు, నువ్వెందుకు నిన్ను నీవు చేదరించుకుంటున్నావు? ఎందుకు ఈ బ్రతుకని చెప్పేసి నువ్వు ఎందుకు దేవుని నిందిస్తున్నావు? ఎందుకు ఈ యొక్క సమస్యలు, ఎందుకు ఈ బాధలో, ఎందుకు ఈ జీవితం అని చెప్పేసి నీకు నీవే ఎందుకు నిందించుకుంటున్నావు? ఇన్ని నీలో విలువైనవి దేవుడు పెట్టి నీకు ఒక విలువ ఇస్తుంటే, విలువగా చూస్తుంటే ఎందుకు నీవు నిందించుకుంటూ నీవు చిన్నపుచ్చుకుంటావు? ఎందుకు నీవు నిందించుకొని దేవునికి దూరం అయిపోతావు? ఎందుకు నా బ్రతుకు అని చెప్పేసి నువ్వు ఎందుకు వృధాగా మాట్లాడుకోవటం లేదు? మనలో దేవునికి విలువైనవి మన హృదయం అంతరంగం. అందుకనే ఆయన అక్కడ నివసించాలని ఆశపడతా ఉన్నాడు. ఆయన అక్కడ జీవించాలని ఆశపడతా ఉన్నాడు. అక్కడ ఉండే మనతో మాట్లాడే మన ధైర్యం ఇవ్వాలని, మనకి శ్రేష్టమైనటువంటి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అందుకనే నా కుమారుడు నీ హృదయం నాకు ఇవ్వు, ఎందుకంటే నీలో ఉన్న హృదయం నాకు విలువైనది. ఇచ్చావా? దేవునికి ఇచ్చావా? ఈ విలువైనటువంటి దేహం దేవునికి ఇచ్చావా? ఇంకెంతకాలం? ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి మరణాలు, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పరిస్థితులు మనకి ఏర్పడుతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాలలో యుద్ధాల ద్వారా ఎంతోమంది చనిపోతున్నారు, వరదల ద్వారా ఎంతోమంది చనిపోతున్నారు, భూకంపాల ద్వారా ఎంతోమంది చనిపోతున్నారు, కరువుతో ఎంతోమంది చనిపోతున్నారు. కానీ అలాంటివి మనకి ఏం లేవు కదా. మనం ప్రశాంతంగా ఉన్నాం అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ ఏ సమయమైనా ఎవరికి ఏమి సంభవిస్తుందో ఎవరికి తెలియదు. కనుక అలాంటి సంఘటనలు జరగకముందుపే ఈ విలువైనటువంటి హృదయం, విలువైనటువంటి అంటే ఆత్మ, విలువైనటువంటి దేహం, విలువైనటువంటి కన్నీరు, విలువైనటువంటి భక్తి జీవితం మనము కలిగి ఉండి ఒక శ్రేష్టమైనటువంటి మంచి విలువ మనం కలిగి ఉంటే అది మనకి సంతోషం. ఆయన మనల్ని చేసినందుకు ఆయనకు కూడా సంతోషం. కనుక ఈ సమయంలో విలువైనవి ఆయన చూస్తున్నాడు. నీకు నువ్వు నిందించుకోవద్దు, నీకు నీవు చెదరించుకోవద్దు. ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఎందుకు నాకు ఈ పరిస్థితులు, ఎందుకు నేను, నా వల్ల ఏంటి ఉపయోగం అని చెప్పేసి నిన్ను నీవు ఏమాత్రం నిందించుకోవచ్చు. నిన్ను నీవు ఏమాత్రమో నిన్ను నీవు మాట్లాడుకొని నువ్వు కృంగిపోవద్దు. దేవుడి దృష్టిలో నీలో విలువైనవి ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని దేవుడు విలువైనవిగా భావిస్తూ ఉన్నాడు. నువ్వెందుకు నీవు విలువలేని దానిగా, విలువలేని వాడిగా నువ్వు మాట్లాడుకుంటున్నావు? నీ బంధువులు, నీ స్నేహితులు ఒకవేళ నిన్ను విలువలేని వాడిగా లేదా నిన్ను విలువలేని దానికి వారు చూసినా మాట్లాడినా నువ్వేమాత్రం భయపడవద్దు, బాధపడవద్దు. నీలో విలువైనవి దేవుడు చూస్తున్నాడు. నీలో విలువైనవి దేవుడు చూస్తున్నాడు. నువ్వేమాత్రం మనుషులు ఏదో అన్నారని చెప్పేసి నువ్వు బాధపడవలసిన పని లేదు. మనుషులు ఏదో మాట్లాడుతున్నారని చెప్పేసి నువ్వు బాధపడాల్సిన పని లేదు. నాకు నా కుటుంబం వాళ్ళే, నా భర్తే, నా భార్యే, నా బిడ్డలే, నా బంధువులే, నా స్నేహితులు నాకు విలువ ఇవ్వట్లేదని చెప్పేసి నువ్వేమాత్రం బాధపడాల్సిన పని లేదు, అవసరం లేదు. దేవుడు నీకు విలువిస్తున్నాడు, అది చాలు నీకు. నీ అంతరంగము విలువైనది దేవుని దృష్టిలో, గుర్తుపెట్టుకో. అందుకనే నీ అంతరంగాన్ని పరిశుభ్రంగా ఉంచుకో. ఎందుకంటే దేవుడు పై రూపాన్ని చూసేవాడు కాదు, అంతరంగాన్ని చూసేవాడు. కనుక ఈ సమయంలో ఒక తీర్మానం చేసుకుందాం. అయ్యా, నాలో ఇన్ని విలువైనవి పెట్టారు, ఇక నేను విలువైనటువంటి దానిగా, విలువైనటువంటి వాడిగా నేను బ్రతుకుతాను ప్రభు అని చెప్పేసి ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. రెండు చేతులు ఆకాశం వైపు చాపి ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. ప్రభు మనకిచ్చిన ఆత్మ విలువైనది. అందుకనే మన విలువైన వారం కాబట్టి, మన ఆత్మ విలువైనది కాబట్టే ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. మనము ఆయన లెక్క చేయకుండా తిడుతున్నా, గుద్దుతున్నా, అనేక రీతిలుగా మాట్లాడుతున్నా ఆయన పట్టించుకోకుండా, ఆయన ఏమాత్రం మనసులో పెట్టుకోకుండా మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. కోడా దెబ్బలు తిన్నాడు, భయంకరమైనటువంటి ఎండలో మన కొరకు సిలువను ఎత్తుకొని, మన పాపమును ఎత్తుకొని నడుస్తూ ఉన్నాడు. నడివీధుల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రజలు అనేక రకాలుగా మాట్లాడుతున్నప్పటికీ కూడా అవి మనసులో పెట్టుకోకుండా ఆయన చివరిగా, తండ్రి వీరేమీ చేయుచున్నారు, వీరు ఎరుగును కనుక వీరిని క్షమించండి అని చెప్పేసి మాట్లాడాడు. ఎంత మంచి మనసు ఉన్నటువంటి దేవుడు. నీ ఆత్మను, నా ఆత్మను ఆయన కాపాడాలని, దీనికి ఒక విలువ ఉందని చెప్పేసి ఆయన తెలుసుకొని, దీనికి ఒక విలువ ఇవ్వాలని చెప్పేసి ఆయన ఆలోచన చేసి పరమందున్నటువంటి సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు. ప్రభు దృష్టిలో నీవు నేను విలువైన వారమే, ఏమాత్రము విలువ లేని వాళ్ళము కాదు. కనుక ఎంత మంచి విలువిచ్చినటువంటి దేవుని విడిచిపెట్టకుండా, విలువైనటువంటి పరలోక రాజ్యము కలుగజేసేటువంటి ప్రభువుని దూరం చేసుకోకుండా, అల్పమైనటువంటి భూలోక సంబంధమైనటువంటి వాటిని బట్టి
అవి ఏదో దేవుడు ఇవ్వలేదని చెప్పేసి దేవుని దూరం చేసుకోక, మనలో ఇవన్నీ కూడా దేవుడు విలువగా చూస్తున్నాడని చెప్పేసి గమనించి విలువైనటువంటి భక్తి చేస్తూ విలువైనటువంటి వారిగా ముందు కొనసాగిపోదాం. ఈ సమయంలో ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నాలో ఇన్ని విలువైనటువంటి పరిస్థితులు మీరు ఏర్పాటు చేశారు, నేను కూడా తండ్రి విలువగా బ్రతుకుతానని ఒక మంచి తీర్మానం చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరు ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలోకి పోవచ్చండి. ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడాడు. ప్రభు మాట్లాడినటువంటి మాటలు ఏమాత్రం కూడా మనము అశ్రద్ధగా విడిచిపెట్టక శ్రద్ధతో వాటి ప్రకారం మనం జీవిస్తే దేవుని దృష్టిలో మనం విలువైన వారిగా ఉంటాం. ఆత్మనే కాక దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా, ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకి చేరును, నీకంటూ ఏముందిలే. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకి చేరును, నీకంటూ ఏముందిలే. నీకంటూ ఏముందిలే. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. అవును సహోదరి, సహోదరుడు, ఇంకెంతకాలం నీ మనసును మార్చుకోకుండా, నీ హృదయాన్ని మార్చుకోకుండా ఇంకెంతకాలము దేవుని బాధ పెడతావు? ఇంకెంతకాలం బాధపడతావు? ఇంకెంతకాలము జీవిస్తావు? ఇంకెంతకాలం? దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయే సమయానికి ఆత్మ విలువైనదా కాదా ఒకసారి పరిశీలన చేసుకో. విలువైనదిగా వెళుతుందా, విలువ లేని దానిగా వెళుతుందా ఒకసారి పరిశీలన చేసుకొని ఇప్పుడైనా నీకు విలువిచ్చేటువంటి ప్రభు దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని మంచి విలువైనటువంటి వాడిగా దానిగా జీవించాలని ప్రేమతో ఒక దైవ సాగుడిగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో అబ్రహాం గారు చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రార్థన చేస్తున్నాండి. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, ఉదయకాల సమయంలో ఉదయకాలపు ఆరాధనలో ఇంతవరకు ప్రభువా మేమందరం నాయన ఏ విధంగా నేను స్తుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. లోకంలో మనుషులను మా తండ్రి హృదయం చూస్తున్నావు, హృదయంలో ఉన్న అంతరంగ స్వభావాన్ని మీరు చూస్తున్నావు నాయన. హృదయంలో మంచి గుణం కావాలని మీరు సాధువైనట్టు మృదువైనట్టు మంచి మనస్సు కావాలని మీరు కోరుకుంటున్నారు ప్రభు. మంచి హృదయం కావాలని మీరు కోరుకుంటున్నారు. అలాగే ప్రభువా మేమందరం జీవించడానికి మీ కృప దయచేయండి. హృదయంతరంగంలో పరిశీలన చేసే దేవుడు గనక ప్రభువా, ఇదిగో ఈ శరీరం ఈ దేహం ఒకనొక రోజు
మట్టికి చేరుతున్నది. నువ్వు ఇచ్చిన ఆత్మ నీ దగ్గరకు చేరుతుంది కనుక మీ ఆత్మలోనైనా రక్షించుకునేవారుగా ఈ ఆత్మ నీకు ఇష్టమైన నీ ఇష్టంగా ఉన్నట్టుగా మేము చేసుకోవటానికి నీ సన్నిధిలో బలపడటానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. సమయంలో నాయన చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చెప్పబడిన ప్రతి మాట వారి హృదయంలో ఫలించడానికి మీ కృప దయచేయండి. వాక్యానుసారంగా నడుచుకోవడానికి సహాయం చేయండి. వాక్యాన్ని సరిగా అర్థం చేసుకొని ఏదైనా లోటుపాట్లు ఉంటే నీకు ఇష్టం కానీ ఉంటే తీసివేసుకొని ప్రభు మంచిగా నాయన బ్రతకటానికి బిడ్డలకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు. సమయం ముందు మా పూర్వ శబ్దంతో అంటున్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి. చేరి వచ్చిన 10 బిడ్డను మీరు బలపరచండి. దేవా నీ సన్నిధిలో నాయన నీ బిడ్డలను నాయన వాడుకోమని ప్రార్థన చేయించున్నాం. ప్రతి వారు మా పూర్వ నేను భయభక్తులలో ఈ మార్గంలో నడుచుకోవడానికి సహాయం చేయండి. ఈ సమయంలో బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, మనశ్శాంతి లేని మనశ్శాంతిని దయచేయండి. ఇదిగో నాయన సమయం అంది మా పూర్వ వర్తమానం అందించి నీ దాసుని బలపరచని కనీస సన్నిధిలో వాడుకోమని ప్రార్థిస్తున్నా తండ్రి. తిరిగి నాయన మా గృహాలకు మేము ఎడుచుంటుండగా నీ కాపుదల భద్రత చేరి వచ్చిన నాకును మాకును శబ్దం ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డలకు గ్రామానికి పెద్దలకు అందరికీ నాయన మీ క్షేమాన్ని మీ భద్రతను మీ ఆరోగ్యాన్ని మీ ఆయుష్కాలాన్ని పొడిగించి ప్రభువా మీరిచ్చిన ఆయుష్కాలంలో నాయన నిన్ను మేము స్తుతించుకుంటూ ఈ విధంగా నీ మార్గంలో నడుచుకోవడానికి నీ కృప దయచేయండి. నీవు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రియుడును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసం ఆయన కృపాక్షేమములు ఈ ఉదయకాలపు ఆరాధనలో పాల్పంపులు పొందినటువంటి మనకు, మన కుటుంబాలకు, మన గ్రామానికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైన నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమేజ్ శిలువ రక్తమేజ్ ప్రవేశనం సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.